హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు పవన్, మీరు చూస్తున్నారు ఆచార్య టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 10,000 నుంచి 16,000 ప్రైస్ రేంజ్లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయో చూద్దాం. 10,000 నుంచి 16,000 ప్రైస్ రేంజ్లో టాప్ 4 మొబైల్స్ ఉన్నాయి. సో ఈ టాప్ 4 మొబైల్స్ ఏంటో నేను ఈ వీడియోలో చక్కగా చెప్పేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి 11,000 ప్రైస్ రేంజ్లో Lenovo K10 నోట్ ఉంది. సో ఇది ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో, స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్తో అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. అండ్ ఇందులో ఒకటి టెలిఫోటో లెన్స్ ఉంటుంది. సో అంటే మీకు ఇది 2x ఆప్టికల్ జూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ టైప్ సి పోర్ట్తో వస్తుంది. అండ్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని కూడా వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అండ్ ఇది 4GB 64GBతో వస్తుంది. సో 11,000 ప్రైస్ రేంజ్లో ఇంత మంచి స్పెక్స్తో ఇప్పటి వరకు వేరే ఏ బ్రాండ్స్ ప్రొవైడ్ చేయలేదు మనకి మొబైల్స్ని. 11,000 ప్రైస్ రేంజ్లో మంచి మొబైల్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఇంకా రెడ్మీ నోట్ 10 ప్రో. సో ఈ మొబైల్ రీసెంట్గా లాంచ్ అయింది. సో ఇందులో చూసినట్టయితే 720G ప్రాసెసర్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్తో క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. ఇది 4GB 64GBతో వస్తుంది. సో 13,000 ప్రైస్ రేంజ్లో ఇంతకంటే మంచి మొబైల్ అయితే దరిదాపుల్లో కూడా లేదనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్టయితే 14,000 ప్రైస్ రేంజ్లో Realme 6 అయితే ఉంది. Realme 6లో చూసుకున్నట్టయితే MediaTek Helio G90T ప్రాసెసర్ వస్తుంది. సో ఇది గేమింగ్కి అయితే మంచి ప్రాసెసర్ అనమాట. ఇది PUBG లాంటి హెవీ గేమింగ్ కూడా చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే ఒక చిన్న ఇష్యూ ఏంటంటే ఇది మొబైల్ని హీట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా 30 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఉంది. అండ్ ఇది బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్తో 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్తో అండ్ ఫ్రంట్ కూడా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అండ్ ఇది స్ప్లాష్ ప్రూఫ్తో వస్తుంది. అంటే మీకు చినుకులు లాంటివి పడినా కానీ పెద్దగా ప్రాబ్లం ఉండదు అనమాట. అండ్ ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అండ్ డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంటుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది డిస్ప్లే చూసుకున్నట్టయితే ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో 14,000 ప్రైస్ రేంజ్లో 90Hz రిఫ్రెష్ రేట్తో అండ్ 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో. సో ఇది ఒక మంచి మొబైల్ అనమాట. సో ఎవరైనా గేమింగ్ లవర్స్ ఉంటే ఈ మొబైల్ అయితే పర్చేస్ చేయండి. 14,000 ప్రైస్ రేంజ్లో మొబైల్ కావాలనుకుంటే మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనమాట. అండ్ 16,000 ప్రైస్ రేంజ్లో మనకి శాంసంగ్లో M31 ఉంది. హెవీ గేమింగ్కి ఇది సపోర్ట్ చేయకపోయినా కానీ సో మీడియం గ్రాఫిక్స్తో పబ్జీని అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఇది 64 మెగాపిక్సెల్తో వస్తుంది. అండ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, ఫుల్ హెచ్డి డిస్ప్లే. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అండ్ ఇది 6000 mAh బ్యాటరీతో వస్తుంది. సో మీకు శాంసంగ్లో ఒక 16,000లో మంచి మొబైల్ కొనాలనుకుంటే ఈ మొబైల్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, 10,000 ప్రైస్ రేంజ్లో బెస్ట్ మొబైల్స్ మీద నేను నా లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఆ వీడియో చూడనట్లయితే ఆ వీడియో లింక్ని నేను పైన కార్డ్స్లో వదిలేస్తాను. అండ్ మీకు ఎండ్ స్క్రీన్లో కూడా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఆ వీడియో కూడా చూడండి. సో చూస్తే మీకు 10,000 ప్రైస్ రేంజ్లో బెస్ట్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు తెలుస్తాయి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆచార్య తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇంట్రెస్టింగ్ అంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, బాయ్ బాయ్.